గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో 60% కార్నర్ మీటింగ్ పూర్తి చేశామని స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కోసం ఆర్డినేటర్ కోసం వెంకటేశ్వర్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్నర్ మీటింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కి మంచి స్పందన లభిస్తుందని అన్నారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు దాడులకు తెగబడుతున్నారని అన్నారు. చెన్నూరు, బెంచ్వాడ, సత్తుపల్లి, జనగామ, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారన్నారు. నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో మీటింగ్స్ ని పోలీసులు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఏది ఏమైనా విజయవంతంగా కార్నర్ మీటింగ్స్ ను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు అవినీతిని చెప్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలందరూ కూడా మాకు 1 ఎకరా కూడా నీళ్లు అదనంగా రాలేదు, కానీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు, వాళ్ళు మాత్రం డబ్బులు కాజేసిరు అనేటువంటిది, కుటుంబం బాగుపడ్డది అనేటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మద్యం గురించి, మద్యం పాలసీ గురించి చెప్తా ఉంటే బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తే మద్యం ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదాయం ఇంత వస్తుందా? దేశంలోనే అత్యధికంగా మద్యం అమ్మకాలు, మద్యం ద్వారా వచ్చే ఆదాయం 40,000 కోట్ల పైన వస్తుందా? ఇంత దుర్మార్గమా? ఉత్తరప్రదేశ్ లో 24 కోట్ల జనాభాకు 4,500 కోట్ల ఆమ్దాని వస్తుంటే తెలంగాణలో 3 కోట్ల జనాభాకు ఇవాళ ఆమ్దాని ఏదైతుందో అది 40 కోట్లు దాటడం ఏదైతుందో ఇది విపరీతమైనటువంటి ధోరణి. ఈ తెలంగాణను మొత్తం కూడా మద్యం మత్తులో ముంచేస్తున్నాడు కేసీఆర్ పార్టీ అని చెప్పేసి విషయం ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాం. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విషయాలను చెప్తా ఉంటే అనూహ్యమైనటువంటి స్పందన వస్తా ఉంది. ముఖ్యంగా రైతుల రుణమాఫీ విషయంలో తీవ్రమైనటువంటి ఆందోళన ప్రజల్లో కనపడతా ఉంది. నిరుద్యోగ భృతి విషయంలో ప్రభుత్వం చేష్టలుడిగి